ఖర్చులకు కూడా లేవు పాస్టర్ గారు మా చేతులు అని మీరంటే, దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ పక్షాన ఉంటే ఖర్చులకు లేవు అనుకున్న చేతిలో చాలినంత ఇస్తాడు. ఆమె చాలినంత ఇస్తాడు. ఇప్పుడు 4 విషయాలు త్వరగా చెప్పేసేయండి. దేవుడే మన పక్షంగా ఉంటే గాయపరచబడినటువంటి స్థితి నుంచి ఘనమైన స్థితికి మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుడే మన పక్షాన ఉంటే సమస్త బాధలను మర్చిపోయేటట్లుగా చేస్తాడు. ఆమేన్. బాధల నుండి భాగ్యవంతులుగా చేస్తాడు. 3వది, కోల్పోయిన స్థితి నుంచి, అణచివేత నుంచి అభివృద్ధి వైపు తీసుకొని వెళతాడు. హల్లెలూయా. 4వదిగా, కరువు నుండి కలిమి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు? దేవుడు మన పక్షాన ఉంటే. మరి దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉంటాడు? మనము దేవునిని ప్రేమించినప్పుడు.